హాయ్! హలో! నేనైతే మీ నేచర్ హారిక అనమాట. మేమైతే కదిర్లో సరదాగా అలా ఈవినింగ్ బయటికెళ్ళాము. సో, చల్లగా రైన్ పడుతుందనమాట. ఏదో ఒకటి తినాలనిపించింది. ఏదో ఒకటంటే మన లేడీస్‌కి ఏముంటుంది చెప్పండి? వన్ ఆఫ్ ఫేవరెట్ ఫుడ్ అనమాట బయటికెళ్తే. పానీపూరి అనమాట. సో, మేమైతే ఒక ప్లేట్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. సో, ఆంటీ ఒకటే చేస్తుందనమాట. కొంచెం టైం పడుతుంది. ఇంకా టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందనమాట ఇది. ఇదైతే శిల్పా అది హాస్పిటల్ ఉంటుంది కదా! సో, దానికి ముందు ఉంటుందనమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా చాలా బావుంది. ఇంకా ఒక కప్‌లో పెట్టేసి ఇలా అయితే ఇచ్చేసి ఇంకా ఫైనల్‌గా మనకి ఒక అంటే అవి ఇచ్చారనమాట పానీ. ఇంకా అలా నేను మా సిస్టర్ సరదాగా తినేసామనమాట. చాలా బావున్నాయి. 20 రూపీస్‌కి 8 అలా వస్తున్నాయన్నమాట. చిన్నప్పుడైతే మసాలా పూరి 5 రూపీస్‌కే వచ్చేది మన తనకల్లో అయితే. అంటే రీసెంట్ ఇక్కడే కాబట్టి మేము కాలేజ్‌కి వెళ్ళినప్పుడు, స్కూల్స్‌కి వెళ్ళినప్పుడు తిన్నాము. 5 రూపీసే జస్ట్ 5 రూపీస్‌కి మసాలా పూరి అనమాట అప్పుడు. ఇప్పుడు 20 రూపీస్ పెడితే 8 పూరీస్ మాత్రమే వస్తున్నాయన్నమాట. సో, మా మమ్మీకైతే ఒక పార్సెల్ తెచ్చేసాము ఇంటికి. సో, మా సిస్టర్‌తో మాట్లాడుకుంటూ ఇంకా అలాగే పానీపూరీలు తినేసామన్నమాట. ఇంక ఫైనల్లీ నైట్ కదా! సో, మా అమ్మ అయితే డిన్నర్‌కి గోధుమ పిండి దోస అలాగే గో గో అహా! తోటకూర పప్పనమాట. తోటాకుతో చేసింది. చాలా టేస్ట్‌గా చాలా బావుంది. సో